చదవబడిన వాక్య భాగంలో హన్నా అనే ఒక సహోదరి దేవుని సన్నిధిలో హృదయపూర్వకంగా దేవుని స్తుతిస్తూ ఉంది. దేవుని వలన నాకు మహా సంతోషము కలిగింది, మహాబలం కూడా కలిగింది. ఎవరైతే పూర్తిగా దేవుని మీద ఆధారపడతారో, విశ్వాసంతో దేవుని సన్నిధిని ప్రార్థన చేసి దేవుడు ఆశీర్వదించేంత మట్టుకు ఎవరైతే కనిపెట్టుకొని ఉంటారో వారికి ఖచ్చితంగా దేవుడు నూతన బలాన్ని, నూతన శక్తిని దేవుడు అనుగ్రహిస్తూ వస్తాడు. హృదయం నిండా సంతోషాన్ని దేవుడు అనుగ్రహిస్తూ వస్తాడు. ఎందుకంటే మనము చేయలేని కార్యాలు, మనకు ఊహకు అందని కార్యాలు దేవుడు మన పక్షంగా చేస్తాడు. బైబిల్ మనకేం తెలియజేస్తుందంటే, మనము అడుగుదానికంటే, ఊహించుకున్న దానికంటే దేవుడు అత్యధికముగా చేయగలడు. మనము ఆశించింది దొరికితే సంతోషమే. మనం ఆశించినది, మన వల్ల కానిది దేవుడు చేశాడంటే అది మహా సంతోషం, మహా సంతోషం. పిల్లరా, హన్నా తన జీవితంలో ఎన్నోసార్లు నిరాశపడుతూ వచ్చింది, ఎన్నోసార్లు నిష్ఠూరపడుతూ వచ్చింది, అనేక సార్లు అన్నపానాలు మానేస్తూ వచ్చింది, అనేక సార్లు మనుషుల యొక్క మాటలు ఆమెను కృంగదీస్తూ వచ్చినాయి. ఎందుకు అంటే ఆమెకు వివాహం జరిగింది కానీ చాలా కాలం ఆమెకు సంతానం లేదు. సంతానం లేమి ద్వారా ఆమె చాలా సమస్యలను ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి వచ్చినప్పుడు ఆమె దేవుని వైపు చూస్తూ వచ్చింది. దేవుని వైపు చూసింది గనక దేవుడు ఏం చేశాడంటే ఆమెకు హృదయపూర్వకంగా సంతోషాన్ని ఇచ్చాడు, మహాబలమును కలుగు చేశాడు. దేవుడు సమయోచితమైన సహాయము ఆమెకు అనుగ్రహించినప్పుడు ఆమె దేవునికి హృదయపూర్వకంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉంది. దేవుడు అందరికీ ఉపకారి, దేవుడు అందరికీ మేలు చేస్తాడు, కానీ కొంతమంది మాత్రమే కృతజ్ఞత కలిగి ఉంటారు. కృతజ్ఞత కలవారికి దేవుడు ఇంకా కృప చూపెడతాడు, ఇంకా కృప చూపెడతాడు. ఎందుకంటే కొద్దిలో మనము నమ్మకంగా ఉంటే ఎక్కువైన వాటి మీద కూడా దేవుడు మనల్ని నియమిస్తాడు. నమ్మకమైన వానికి దీవెనలు మెండు.